హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఐపీ కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఏంటంటే నేను చెప్తాను, అంటే మీకు థియరీ చెప్తాను. తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది మీకు ఈ వీడియోలోనే ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. సో ముందుగా మనకి ఏంటంటే ఐపీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అంటే ఐపీ కెమెరాలు మనకి మెయిన్ ఆన్ చేయాలంటే ఉండవలసింది ఏంటంటే ఎన్విఆర్ కావాలి. ఎన్విఆర్ అలాగే మనకి ఒక స్విచ్ కావాలి, అలాగే ఐపీ కెమెరా. సో ఇదేంటంటే మనకి ఐపీ కెమెరాలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పిఓఈ అలాగే నాన్ పిఓఈ. అంటే పిఓఈ కెమెరాస్ ఏంటంటే మనకి పిఓఈ స్విచ్ ద్వారా మనకి పవర్ లేకపోయినా, అంటే పిఓఈ స్విచ్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి కెమెరాకి పవర్ అవసరం లేదనమాట. నాన్ పిఓఈ అయితే కెమెరా దగ్గర మనకి నార్మల్ హెచ్డి కెమెరా లాగానే పవర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పిఓఈ స్విచ్తో ఎలా కాన్ఫిగరేషన్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ముందుగా మనకి ఏంటంటే ఎన్విఆర్ కావాలి. ఎన్విఆర్ అలాగే ఒక పిఓఈ స్విచ్, కెమెరా, డిస్ప్లే. సో మనకి ఎన్విఆర్ నుంచి పిఓఈ స్విచ్కి ఒక CAT6 కేబుల్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి కెమెరా నుంచి మనకి పిఓఈ స్విచ్కి ఒక కేబుల్ అనేది రన్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఎన్విఆర్ నుంచి మనకి అవుట్పుట్ రావాలి కాబట్టి మానిటర్కి మనకి కనెక్ట్ చేస్తే HDMI కేబుల్, అది VGA కేబుల్ ద్వారా మనకి మానిటర్ కనెక్ట్ చేస్తే మనకి వీడియో అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించాను. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలామంది వీడియో స్కిప్ చేస్తున్నారు, చేసిన తర్వాత మనకి అర్థం కావట్లేదు వాళ్ళకి. తర్వాత కామెంట్ సెక్షన్లో నాకు అన్న ఇది ఎలా చేయాలి ఏంటని కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఏంటంటే పూర్తిగా చూడండి, వీడియోని పూర్తిగా చూస్తే 99% మీరు ఐపీ కెమెరా అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. సో డిస్ప్లే కెమెరా వచ్చిన తర్వాత మనకి ఐపీ మనకి కెమెరా అనే ఆప్షన్లోకి వెళ్తే ఐపీ మనకి సెర్చ్ రిఫ్రెష్ చేస్తే ఐపీలు వస్తాయన్నమాట. ఐపీ మనకి అక్కడ ఐపీలు వచ్చి ప్లస్ సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఐపీ యొక్క ఐపీ కెమెరాకి మనకి పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు కామన్గా DVRకి ఎలా ఇస్తారో పాస్వర్డ్, అలాగే ఐపీ కెమెరా కూడా పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకి కెమెరాస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో చూద్దాం. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్లో హిక్విజన్, CP+, దవా HD కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలాగా ఆన్లైన్ చేయాలి అనేది ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఏ వీడియో చూడకపోయినా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీడియో చూడండి. అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది. సో మీరు జాయిన్ అవుతే నా ఫోన్ నెంబర్ మీకు కనిపిస్తుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. నేను కూడా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి ఎన్విఆర్ హిక్విజన్ ఎన్విఆర్ అనమాట. ఇది ఎన్విఆర్ అంటే నెట్వర్కింగ్ వీడియో రికార్డర్. ఇది వచ్చేసి మనకి పవర్ అలాగే స్టేటస్. ఇది వచ్చేసి మనకి USB అంటే మౌస్ కనెక్ట్ చేయడానికి అనమాట. ఇది 4 ఛానల్ ఎన్విఆర్. సో ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను పోర్ట్స్ ఏమున్నాయి అనేది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆడియో ఇన్, ఇది వచ్చేసి కింద మనకి ఆడియో అవుట్ అనమాట. దాని పక్కనే ఇక్కడ VGA పోర్టు అలాగే HDMI పోర్ట్. ఆ తర్వాత మనకి పైన వచ్చేసి ల్యాన్ పోర్ట్, ఇది ఇంటర్నెట్ దానికోసం. ఇది వచ్చేసి USB, ఇది వచ్చేసి పవర్. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. వచ్చేసి మనకి ఎన్విఆర్ ఇంకా పక్కన పెడదాం దీన్ని. ఇప్పుడు వచ్చేసి మనకి స్విచ్ కావాలి, పిఓఈ స్విచ్ కావాలన్నమాట. పిఓఈ స్విచ్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మనకి పిఓఈ స్విచ్. ఐపీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలంటే పిఓఈ కెమెరాస్కి మనకి పిఓఈ స్విచ్ అనేది కావాలి. ఇది వచ్చేసి మనకి 4 పోర్ట్ పిఓఈ స్విచ్. అప్ లింక్లు వచ్చేసి మనకి 2 ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇది పవర్ పిన్ అనమాట. చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలనేది కూడా మీకు ఒకసారి ఇది కూడా చూపిస్తాను. ముందుగా మనకి పవర్ కనెక్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి కెమెరా ఫ్రెండ్స్. ఇది హిక్విజన్ 2MP ఐపీ కెమెరా. ఇది పిఓఈ బుల్లెట్ కెమెరా. మనకి క్వాలిటీ
చాలా ఎక్కువగా వస్తుంది అనమాట 4Kలో. అలాగే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా నేను కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి మనకి పవర్ పిన్ అనమాట. మనకి పిఓఐ స్విచ్ లేకపోతే పవర్ పిన్ పెట్టడానికి అది పవర్ పిన్. వచ్చేసి మనకి పిఓఐ స్విచ్కి మనం పవర్ కేబుల్ అనేది పెడదాం. ఒకసారి పవర్ కేబుల్ పెడుతున్నాను నేను. స్విచ్కి పవర్ ఇచ్చేద్దాం. సో స్విచ్కి పవర్ ఇచ్చాను. వచ్చేసి మనకి పవర్ స్పైక్లో దీన్ని ఇస్తున్నాను. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, స్పైక్లో దీనికి కనెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి ఎన్విఆర్ అడాప్టర్ తీసుకొని ఎన్విఆర్కి ఇద్దాం. అడాప్టర్, పవర్ అడాప్టర్. ఇక్కడ చూడండి, మనకి ఎన్విఆర్ బ్యాక్ సైడ్ 12 volts పిన్ ఉంటుంది. అందులో మనకి ఈ కనెక్టర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది ఈ విధంగా పెట్టాలి. మనకి ఇది కనెక్ట్ చేయాలి. దీన్ని కూడా నేను స్పైక్లో కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒకటేమో స్విచ్ది, ఇంకోటేమో ఎన్విఆర్ది. రెండు నేను స్పైక్లో కనెక్ట్ చేశాను. సో ఈ విధంగా మనకి స్పైక్కి ఎన్విఆర్ అలాగే పిఓఐ స్విచ్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఆన్ చేద్దాం ఒకసారి. తర్వాత మనకు విజిఏ కేబుల్ ఎన్విఆర్కి ఇక్కడ చూసారు విజిఏ అని ఉంది కదా, మన డిస్ప్లే కోసం విజిఏ ఏమైనా ఇవ్వచ్చు. లేదనుకుంటే మనం హెచ్డిఎంఐ పోర్ట్, విజిఏ పక్కన ఉంది చూసారా, అది హెచ్డిఎంఐ పోర్ట్, అక్కడ కూడా ఇవ్వచ్చు మనకి. విజిఏ కేబుల్ నేను ఎన్విఆర్ కనెక్ట్ చేశాను. అది ఆ కేబుల్నే మళ్ళీ మానిటర్ కూడా కనెక్ట్ చేస్తాను. ఈ పిన్ మనకి మానిటర్ కనెక్ట్ చేస్తాను. ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. సో ఎన్విఆర్ నుంచి విజిఏ కేబుల్ మానిటర్కి కనెక్ట్ చేశాను అవుట్పుట్ చూడడానికి. కనెక్ట్ చేస్తాను. సో కనెక్టింగ్ అనేది అయిపోయింది. అలాగే మానిటర్ కూడా మీరు పవర్ ఇచ్చుకొని ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. పవర్ అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మనం పవర్ అనేది ఆన్ చేద్దాం ఒకసారి. ఆ తర్వాత కెమెరా ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. యూఎస్బి మౌస్ కూడా కనెక్ట్ చేద్దాం. ఎన్విఆర్కి మౌస్ పెడుతున్నాను. ఇప్పుడు ఇది మౌస్ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా కనెక్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం పవర్ అనేది ఆన్ చేద్దాం. చూడండి, ఇక్కడ పవర్ అనేది ఆన్ చేశాను. పిఓఐ స్విచ్ మనకి లైట్స్ అనేవి ఆన్ అయినాయి. ఇప్పుడు నేను ఎన్విఆర్ కూడా ఆన్ చేస్తాను. పవర్ ఎన్విఆర్ అలాగే మానిటర్ కూడా పవర్ అనేది ఆన్ చేస్తున్నాను. చూడండి, మానిటర్ ఆన్ అయ్యింది. మనకి ఎన్విఆర్ డిస్ప్లే అనేది మానిటర్లో ఆన్ అయిన తర్వాత కెమెరా కనెక్ట్ చేయడం చూపిస్తాను మీకు.
చూడండి, ఇక్కడ మనకి ఎన్విఆర్ అనేది ఓపెన్ అయింది డిస్ప్లే. ఇది ఆల్రెడీ ఓల్డ్ ఎన్విఆర్, అలాగే కెమెరా కూడా ఓల్డ్దే, దానివల్ల సెట్టింగ్స్ అనేది రాలేదు. సెట్టింగ్స్ మీరు ఎలా చేయాలి ఫస్ట్ టైం సెట్టింగ్స్ అంటే మన ఛానల్ ఆల్రెడీ ఈక్విజన్ ఫస్ట్ టైం సెట్టింగ్స్ అనే వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు సెట్టింగ్స్ అనేది పర్ఫెక్ట్గా చేయగలరు. ఆ వీడియో మన కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం కెమెరా ఎలా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. కెమెరా తీసుకుందాం. ఇప్పుడు ఐపీ కెమెరా ఇది హిక్విజన్ 2MP ఐపీ కెమెరా. ఇప్పుడు ఈ కెమెరా నుంచి మనకి పిఓఐ స్విచ్కి ఒక ల్యాన్ కేబుల్ అనేది కనెక్ట్ చేయాలి. అలాగే ఎన్విఆర్ నుంచి స్విచ్కి ఒక కేబుల్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ల్యాన్ కేబుల్ ఇది. ల్యాన్ కేబుల్ తీసుకుని నేను ఎన్విఆర్కి ఇస్తున్నాను, స్విచ్కి ఎన్విఆర్కి ఇస్తాను ఇది. ఎందుకంటే ఎన్విఆర్కి స్విచ్కి కనెక్టివిటీ కావాలి కాబట్టి మనకి ఎక్కడ కనెక్ట్ చేయాలంటే ఇది అప్ లింక్ అని ఉంటుంది. అప్ లింక్ నుంచి స్విచ్లో అప్ లింక్ అన్న దాంట్లో ఇవ్వాలి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎన్విఆర్ కనెక్ట్ చేస్తున్నాం చూడండి. సో ఇలా ఎన్విఆర్ ల్యాన్ పోర్ట్లో పెట్టి స్విచ్లో అప్ లింక్లో కనెక్ట్ చేయాలి ల్యాన్ కేబుల్ అనేది. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కెమెరా ఆన్ అవ్వాలి కాబట్టి కెమెరా నుంచి పిఓఐ స్విచ్కి మళ్ళీ ఒక ల్యాన్ కేబుల్ అనేది కావాలి. సో నేను ప్యాచ్ కార్డ్ ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు నేను కేబుల్ అనేది ఐపీ కెమెరాకి కనెక్ట్ చేస్తున్నాను. RJ45 కనెక్టర్. సో ఈ విధంగా కనెక్ట్ చేయాలి కెమెరాకి. ఇది మనకి పిఓఐ ఇది కాబట్టి పవర్ ఇవ్వట్లేదు, నేను పవర్ అవసరం లేదనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి స్విచ్కి కనెక్ట్ చేయాలి. ఈ విధంగా కనెక్ట్ చేయాలన్నమాట. ఎన్విఆర్ నుంచి స్విచ్కి ఒక ల్యాన్ కార్డ్ అనేది కనెక్ట్ చేయాలి. అలాగే పిఓఐ స్విచ్ నుంచి కెమెరా కనెక్ట్ చేయగానే మనకు పవర్ అనేది కెమెరాలో వస్తుంది ఈ విధంగా. సో కనెక్షన్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి మనం. ఎన్విఆర్ నుంచి స్విచ్కి, స్విచ్ నుంచి కెమెరాకి కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఎన్విఆర్లో మనకి కెమెరా అనే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ కెమెరా అనేది ఓపెన్ అయింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది ముందు వాడుతున్న ఎన్విఆర్ఏ కాబట్టి నాకు ఆటోమేటిక్గా కెమెరా అనేది ఓపెన్ అయింది. మీరు ఎన్విఆర్ లాగిన్ చేయండి. చేసిన తర్వాత కెమెరాలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ప్లస్ సింబల్తో ఐపీ అడ్రస్తో వస్తుంది కెమెరా మీ ఎన్విఆర్లో. స్టార్టింగ్ ఫస్ట్ టైం వస్తే దాన్ని మనం డబుల్ క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ రాగానే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కెమెరాకి పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనం డబుల్ క్లిక్ చేయగానే పాస్వర్డ్ అని వచ్చింది కదా, పాస్వర్డ్ ఇచ్చేయండి. అక్కడ మీరు ఏమన్నా పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు అనమాట. కెమెరాకి డిఫాల్ట్ పాస్వర్డ్ దానికి ఏమి ఉండదు. మనం పాస్వర్డ్ ఇచ్చుకుంటే కెమెరా అనేది అప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా ఐపీ అనేది, ఇక్కడ మీకు ఎన్ని కెమెరాస్ ఉంటే అన్ని కెమెరాస్ ఐపీస్ ఇలా వరుసగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనకి ఐపీ కెమెరా అనేది ఇన్స్టాల్ అనేది చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాతో కాంటాక్ట్ అవ్వాలంటే కింద సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది. మీరు జాయిన్ అయినా నా కాంటాక్ట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. సో ఈ విధంగా మీరు కెమెరా కనెక్ట్ చేసిన తర్వాత మనకి కెమెరాలోకి వెళ్తే ఐపీ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మన పాస్వర్డ్, మీరు కెమెరాకి ఏదైనా పాస్వర్డ్ ఇచ్చుకుని యాడ్ కొడితే మనకి ఆటోమేటిక్గా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఐపీ కెమెరా అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి హెచ్డి కెమెరాస్ కంటే ఐపీ కెమెరాలే చాలా సింపుల్గా ఇన్స్టాల్ అవుతాయి. ఇది వీడియో మీరు పూర్తిగా చూసి
అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఈ విధంగా మీరు జనరల్ ఈ టైమింగ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఐపీ కెమెరా అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.